నీ సమస్త పాపాన్ని తక్షణమే దహనం చేస్తుందండి అంటున్నారుగా దుర్జటి నిప్పై పాతక తూల శైలమడుతుంది నీ నామము అన్నారు ఇక్కడ. పాపరాశి దూదికొండలా ఉంటే శివనామం నిప్పు కణికలా పడుతుంది ఇక్కడ. దూదికొండ నిప్పు కణిక తగలబెట్టినట్లు శివనామం సర్వ పాపరాశిని దహనం చేయగలదు. అందుకే శివనామం అంత గొప్పదయ్యా. పైగా కష్టపడి ప్రయత్నించనక్కర్లేదు. సకృత్ ప్రసంగాత్ అఘం ఆసుహంతి తత్. మామూలుగా అలవోకగానే చాలు పాపం నశింపజేస్తున్నదే. అటువంటి పవిత్రమైన శివనామాన్ని నువ్వు పలకనంటున్నావే ఓరి అమంగళుడా అన్నదట. పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం. శివుడి పేరు పవిత్ర కీర్తి. కీర్తి అంటే పొగడదగినది అని అర్థం. పొగడదగిన విషయం ఉంటే కీర్తి అంటారండి. కనుక పవిత్ర కీర్తి అంటే ఎవరిని పొగిడితే మనం పవిత్రులమవుతామో వాళ్ళని పవిత్ర కీర్తి అని అంటారు. దీన్ని పుణ్యశ్లోక అని కూడా అంటారు. పవిత్ర కీర్తి అది. సృష్టిలో మనం ఎవరిని పొగుడుతాం? ఎవరు అవసరం పడితే మనం పొగుడుతాం అంతే. దాన్ని పెద్ద చెప్పడానికి ఏమున్నదండి. కానీ పొగిడిన అవసరం తీరలేదనుకోండి వెంటనే రెండో విషయం ఉంది, ఏమిటి? తిట్టడం. అంతే కదా. కానీ మనం ఒకరిని పొగిడినంత మాత్రం ఏం ప్రయోజనం మాత్రం ఏమీ లేదు. కానీ పరమేశ్వరుని పొగిడితే ఆ పొగడ్డం చేతనే ప్రయోజనం ఉందిట. ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పుకుంటే చెప్పిన వాడికి విన్న వాళ్ళకి పాపాలు పోతున్నాయండి, పవిత్రులైపోతున్నారు. అందుకే పవిత్ర కీర్తి అనే మాట ఎంత చక్కగా అన్నదో తల్లి. అలంఘ్య శాసనం రెండో మాట. అలంఘ్య శాసనం అంటే ఆయన గాని ఒకటి శాసించితే ఏ ఒక్కరూ దాటలేరు. తెలుసుకో. నువ్వు ఎవరిని చూసి ధైర్యంగా ఉన్నావు? నాకు వీడు రక్షకులే వాడు రక్షకులే, శివుడు వచ్చాడా వీళ్ళు కాపాడతారు, ఎవడు కాపాడలేడు. తెలుసుకో. శివుడు ఎవరిని శిక్షించదలుచుకున్నాడో వాడిని ఎవడు కాపాడలేడు. శివశాసనాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు. అందుకే అపసర్పంతు ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తార తే నశ్యంతు శివాజ్ఞయా అంటారు పూజ చేసేటప్పుడు. మేము పూజ చేస్తున్నాం, బాధించే శక్తులు ఏవైనా ఉంటే శివుని యాన వెళ్ళిపోండి అంటారండి. అనగానే భయపడి వెళ్ళిపోతాయట. శివుని ఆజ్ఞ అంటే అంత శాసించం, శాసనం అది. భీషాస్మాద్వాతప్పవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్తు చెప్తోంది. ఎవడి శాసన భయం వల్ల సూర్యచంద్రులు కూడా గడగడలాడుతూ ఈశ్వరుడు చెప్పే నియమాన్ని అనుసరిస్తూ ప్రకృతిలో ఉంటారు. అలాంటి సర్వశాసకుడు పరమేశ్వరుడు. అందుకని పేరు ఉగ్రా భీమ అని పేరుంది. చదువుతున్నామా లేదా? నమ ఉగ్రాయచ భీమాయచ. ఉగ్రా భీమ. ఉగ్ర అంటే అన్నిటినీ మించిపోయిన వాడని అర్థం. భీమ అంటే ఆయన శాసనాన్ని ఎవరు అతిక్రమించలేరు అని అర్థం. భీషణ శాసనము కలవాడు భీముడు. ఇది శబ్దానికి అర్థం. భీమ అంటే భయంకరమైన వాడని కాదు, ఆయన శాసనం అంత కఠినమైనది, దాన్ని ఎవరు అతిక్రమించలేరు. అతిక్రమించడానికి భయపడతారు. ఎందుకంటే ఆయన జగదీశ్వరుడు. ఈశ్వర శాసనాన్ని ఎవరు అతిక్రమించగలరు? అందుకు తమలంఘ్య శాసనం. అలంఘ్య శాసనం అంటే ఏ ఒక్కరూ ఆయన శాసనాన్ని దాటలేరు. పవిత్ర